అమెరికాకి, వెనెజులాకు మధ్య ఉన్న టెన్షన్స్ ఇంకా పీక్ లెవెల్స్‌కైతే ఎళ్ళిపోయినియి. అమెరికా ఏ క్షణమైనా వెనెజులా పైన ఒక ఫుల్ స్కేల్ మిలిటరీ ఆపరేషన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయని చెప్పుకోవచ్చు. సో, ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. రీసెంట్‌గా అంటే నవంబర్‌లోనంట డొనాల్డ్ ట్రంప్ అండ్ అదే విధంగా వెనెజులన్ ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురోనైతే ఒక ఫోన్ కాల్ మాట్లాడుకోరంట. సో, ఈ కన్వర్జేషన్‌లోనైతే డొనాల్డ్ ట్రంప్ నికోలస్ మదురోకి డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. ఏమనంటే "నువ్వు వెనెజులాను వదిలి పారిపోవాలి. నీ ఫ్యామిలీతో సహా లేకపోతే వెనెజులా ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనైతే డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చిండంట. అండ్ అంతేకాకుండా నవంబర్ 28 లోపు నువ్వు వెనెజులా వదిలి పారిపోవాలని అయితే డెడ్‌లైన్ అయితే విధించిండంట. ప్రెజెంట్ అయితే నికోలస్ మదురో వెనెజులాలోనే ఉన్నాడు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోనైతే అమెరికా వెనెజులా పైన అటాక్ చేస్తదా అంటే కన్ఫర్మ్‌గా చేస్తదని చెప్పొచ్చు. బట్ ఎప్పుడు చేస్తదో తెలవదు గానీ కన్ఫర్మ్‌గా చేస్తది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోనైతే ఆయిల్ క్రైసిస్ అయితే ఉన్నాయి వరల్డ్‌లో. ఎందుకంటే రష్యా మీద సాంక్షన్స్ అయితే విధించిర్రు ఈ వెస్టర్న్ దేశాలు. రష్యా నుంచి ఆయిల్ తెప్పించుకోవడం అయితే కొంచెం ఇబ్బందయితుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళే సాంక్షన్స్ విధించిర్రు గదా! మళ్ళీ వాళ్ళే ఆయిల్ తీసుకొచ్చుకోవాలంటే మిగతా కంట్రీస్ అయితే అడుగుతాయి. మీరు సాంక్షన్స్ పెడతారు మళ్ళీ మీరే ఆయిల్ తీసుకొచ్చుకుంటారా వాళ్ళ దగ్గర నుంచని. లాస్ట్ టైమ్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అంటే 2017 నుంచి 19 మధ్య ఉన్నప్పుడే ఫుల్ స్కేల్‌లో సాంక్షన్స్ అయితే పెట్టిర్రు వెనిజులా మీద. సో, వీళ్ళ దగ్గర నుంచి గూడా వాళ్ళు ఆయిల్ కొనాలన్నా సాంక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌లో గనుక చూస్తే అమెరికానైతే ఖచ్చితంగా వెనిజులా పైన దాడి అయితే చేస్తుంది. అండ్ అంతేకాకుండా అమెరికాని సూపర్ పవర్‌గా అందరూ జూస్తారు గదా! ఒకవేళ ఇప్పుడు అటాక్ జేయలేరనుకో అమెరికాకి గూడా ఇదొక విధంగా ఒక ఓటమి అనే జెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సూపర్ పవర్‌కి పవర్ తగ్గిపోతుందని అందరికీ అర్థమైపోతుంది గదా! సో, ఈ ఫోన్ కాల్ కన్వర్జేషన్ గురించి మాట్లాడుకుంటే డొనాల్డ్ ట్రంప్ అయితే నికోలస్ మదురోకి ఓన్లీ 2 ఆప్షన్సే ఇచ్చిండు. ఒకటి ప్రెసిడెంట్ పదవికి రాజీనామా జెయ్యాలి. లేకపోతే నువ్వు దేశం వదిలి పారిపోవాలని ఫ్యామిలీతో సహా అనైతే చెప్పడం జరిగింది. సో, నువ్వు కనుక ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేస్తే మేమే నిన్ను సేఫ్‌గా వేరే కంట్రీకి తీసుకెళ్తాం అన్నట్టు గూడా చెప్పడం జరిగిందంట. కానీ దీనికి నికోలస్ మదురోనైతే ఒప్పుకోలేదు. తను కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. సో, అవిటినైతే ట్రంప్ అయితే రిజెక్ట్ చేసిండు. నికోలస్ మదురో పెట్టిన కండిషన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్న వైస్ ప్రెసిడెంట్‌ని నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేదాకా ప్రెసిడెంట్‌గా కంటిన్యూ చేయాలన్నాడు. అండ్ అదే విధంగా వాళ్ళ మిలిటరీ అఫీషియల్స్ మీద పెట్టిన దొంగ కేసులన్నీ తీసేయాలని చెప్పిండు. అండ్ అంతేకాకుండా తన మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కేసులైతే పెట్టిరంట. వాటిని కూడా తొలగించాలని నికోలస్ మదురోనైతే కొన్ని డిమాండ్స్ అయితే పెట్టిండు. అండ్ అంతేకాకుండా పొలిటికల్ పవర్‌ని వదిలేస్తే కానీ మిలిటరీ పవర్‌ని మాత్రం నా దగ్గరనే ఉంచుకుంటా అని చెప్పడం జరిగిందంట. సో, దీనికి డొనాల్డ్ ట్రంప్ అయితే ఒప్పుకోలేదంట. నికోలస్ మదురో రీసెంట్‌గా అంటే డిసెంబర్ 1 రోజు వెనిజులా క్యాపిటల్ సిటీ అయిన కార్కస్‌లోనైతే ఒక ర్యాలీలో పాల్గొన్నాడు. అందులో ఏం చెప్పిండంటే మేము బానిస శాంతిని కోరుకోవడం లేదు. అండ్ అంతేకాకుండా శాంతిని కోరుకుంటున్నాం గానీ సార్వభౌమాధికారం, సమానత్వం, స్వేచ్ఛతో కూడిన శాంతిని కోరుకుంటున్నామని ఆ ర్యాలీలోనైతే చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా నికోలస్ మదురో ఒపెక్ కంట్రీస్‌కి ఒక లెటర్ అయితే రాసిండు. ఈ లెటర్‌ని నవంబర్ 30 రోజు అంటే సండే రోజు వెనిజులన్ మీడియానైతే బయటపెట్టింది. సో, ఈ లెటర్‌లో ఏం రాసిండంటే అమెరికా అంట వెనిజులాలో ఉన్న అతిపెద్ద చమురు నిల్వల్ని సైనిక శక్తి ద్వారా స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని తనైతే రాయడం జరిగింది ఆ కంట్రీస్‌కి. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికాకి కావాల్సింది డ్రగ్స్ కాదు. వెనిజులాలో ఉన్న క్రూడ్ ఆయిల్ అనైతే మనం అర్థం చేసుకోవచ్చు. సో, దీనికోసం అమెరికా ప్రెజెంట్ అయితే ఏం చేసినా దానికి ఎవరు అడ్డు చెప్పరు. సో, అమెరికానైతే ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌ని బయటకి రాకుండా కప్పిపుచ్చడానికి చాలానే ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు. సో, రీసెంట్‌గా యూఎస్ఏ సెనేట్ అయిన డేవ్ మెకార్కీకి ఏం చెప్పిండంటే ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనిజులా నుంచి మా కంట్రీకి అంటే యూఎస్ఏకి డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. దాన్ని నిర్మూలించడానికే మేము వెనిజులాతోని యుద్ధం చేస్తున్నామని చెప్పిండు. అండ్ అంతేకాకుండా రీసెంట్ అంటే లాస్ట్ ఇయర్‌లోనంట వెనిజులా ద్వారా వచ్చిన కొకైన్ ద్వారానే దాదాపు 1,00,000 మంది చనిపోయారని తనైతే చెప్పడం జరిగింది. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అయితే ఇది. ఏ క్షణమైనా అమెరికా ఈ వెనిజులా మీదనైతే దాడి చేసే ఛాన్సెస్ అయితే చాలా గట్టిగున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కరేబియన్ దీవుల్లో అమెరికా యొక్క వార్‌షిప్స్ అయితే డిప్లాయ్ చేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ అంతేకాకుండా ఈరోజు అంటే డిసెంబర్ 2 రోజు డొనాల్డ్ ట్రంప్ అయితే వైట్ హౌస్‌లోనైతే ఒక హై
లెవెల్ మీటింగ్ అయితే పెట్టబోతుండు వాళ్ళ మిలిటరీ ఆఫీషియల్స్ తోని. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఆర్మీ ద్వారా అంటే ల్యాండ్ ద్వారానే వాళ్ళ మీద అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ వెనిజులాకి తెలుసు వాళ్ళు వెనిజులా మీద ఖచ్చితంగా అంటే యుఎస్ఏ అటాక్ చేస్తున్న విషయం వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వెపన్స్ అయితే తీసుకొచ్చుకుంటుర్రు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా వెనిజులా కూడా మిలిటరీ ఆపరేషన్స్ అయితే నిర్వహించడం జరిగింది. సో చూడాలి లాస్ట్ వరకు ఏం చేస్తారో ఏం జరగబోతుందో.